మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ బీర్పూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గ్రామం మరియు మండలం బీర్పూరు జగిత్యాల జిల్లా. మరి ఇక్కడికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కొరకు భక్తులు పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ మెట్ల మార్గం ద్వారా మరి వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర మరి గుడి చుట్టూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మరి ఆ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత గండాదీపంలో గండాలు తొలగాలని గండాదీపంలో నూనె పోసి ఈ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం క్షేత్ర పాలకుడైన హనుమంతుడిని దర్శించుకొని మరి ప్రధాన ఆలయం మండపంలోకి వచ్చి మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అలాగే మన ప్రధాన ఆలయమైన ఆ లక్ష్మీనరసింహస్వామి గారిని మరి దర్శించుకొని తరించి అలాగే అనుబంధ ఆలయమైన శివాలయాన్ని దర్శించుకొని మరి స్వామివారి యొక్క మొక్కులు చెల్లించి బయటకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా ప్రత్యేకత నిలయం. మరి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు స్వామిగా ఆ బీర్పూర్ నరసింహస్వామిని మరి భక్తులు తండోపతండాలుగా బీర్పూర్ నరసింహ గోవింద గోవింద అంటూ ఇప్పటికి కూడా పల్లెటూరులో జానపద పాటలు బీర్పూర్ నరసన్న మీద చాలా జానపద గేయాలు ఉన్నాయి. మరి ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు స్వామివారి మెట్లతో మరి వాళ్ళు తలమించి స్నానం చేసి ప్రతి మెట్టు కూడా పసుపు కుంకుమ పెడుతూ మరి లక్ష్మీనరసింహస్వామి గోవింద అంటూ ఆ కొండపైకి చేరుకుంటారు. అలా కొండపైకి చేరుకొని వాళ్ళు స్వయంగా కట్టెతోని దివిటీలుగా తయారు చేసి ఆ దివిటీలను అంటించి స్వామివారి ప్రదక్షిణ ఒక 5 ప్రదక్షిణాలు దివిటీలను వెలిగించి స్వామివారి లక్ష్మీనరసింహస్వామి గోవింద అంటూ మరి ఇక్కడ ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. అలాగే ఇక్కడ గండాదీపంలో నూనె వస్తే వాళ్ళకు ఉన్న గండాలన్నీ తొలగిపోతాయని ఆ భక్తుల యొక్క నమ్మకం. మరి అదే విధంగా ప్రదక్షిణ చేసిన తర్వాత గండాదీపంలో నూనె పోసి మరి లోపలి దేవాలయానికి చేరుకుంటారు. అలాగే మరి వాళ్ళు కోరిన కోరికలు తీర్చిన తర్వాత ఇక్కడ మేక కట్టడం ఆనవాయితీ. మనకు వేములవాడ రాజన్న ఆలయంలో ఎలాగైతే కోడె కడతారో ఇక్కడ కూడా మేకలను తీసుకొచ్చి గుడి చుట్టూ ఆ మేకలతో పాటు వాళ్ళ కుటుంబం ప్రదక్షిణ చేసి ఇక లక్ష్మీనరసింహ దేవాలయంలో మేకను కట్టడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే కట్టె గుర్రాలు చేయించి వాళ్ళ ఆయురారోగ్యంగా ఉండాలని వాళ్ళకు సుఖశాంతులు ఉండాలని మరి కోరిన కోరికలు తీర్చినందుకు ఆ కట్టె గుర్రాలను కూడా చేయించుకొని వచ్చి తల మీద పెట్టుకొని ప్రదక్షిణ చేసి ఇక్కడ కట్టె గుర్రాలు కూడా అప్పజేయడం మరొక ఆనవాయితీ. అలాగే స్వామివారికి పట్టనామాలు కూరమీసాలు అంటే చాలా ఇష్టం. ఆ పట్టనామాలు కూరమీసాలు కూడా చేయించుకొని వచ్చి ప్రదక్షిణ చేసి ఇక్కడ ఉండిలో ఆ స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. మరి ఇకంగా స్వామివారికి ఇక్కడ పాద పూజ చేయడం మరి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. స్వామివారికి ఇక్కడ పాద పూజ వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి పాద పూజ మన మండపం మధ్యలో చేస్తుంటాం. ఆ పాద పూజ చేయడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఇక్కడ ఒక దొంగ జరిగిన యథార్థ సంఘటన మరి కొన్ని సంవత్సరాలుగా కథలుగా చెప్పుకుంటారు. అక్కడ మనకు కనిపిస్తున్న రాయపట్నం దగ్గర ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళ వంశస్థులు ఇక్కడ దొంగతనం చేస్తే వాళ్ళకు స్వామివారు శిక్షించాడని అదే శిక్ష ఇప్పటికి కొనసాగుతుంది. వాళ్ళ వంశంలో ప్రతి తరంకొకళ్ళు మరి వాళ్ళు మందబుద్ధి గల వారు పుడుతున్నారు. ఇప్పటికి మనకు సజీవ సాక్ష్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిస్తే మనకు చెప్తుంటారు. వాళ్ళు కూడా రథోత్సవం నాడు వస్తారు. మరి వాళ్ళ వంశంలో ప్రతి తరం కూడా ఒకరు మందబుద్ధిగా పుడుతున్నారు. వాళ్ళు దోపుకథ నాడు వచ్చి వాళ్ళు స్వయంగా కట్టేసుకొని దేవుడి చుట్టూ తిరిగి వాళ్ళను మన్నించమని కోరుకొని ఇక్కడ స్వామివారి ప్రసాదం తీసుకోపోవడం ఆనవాయితీ. అలాగే ప్రతి భక్తులు కూడా ఈ స్వామివారి కోరిన కోరికలు తీర్చుతున్నారు. అలాగే ముఖ్యంగా మరి సంతానం లేని వారికి స్వామివారి కళ్యాణం నాడు వస్తే మరి దంపతులు వస్తే వాళ్ళకు ఇక్కడ గరుడ ముద్దలు వేయడం ఆనవాయితీ. ఆ గరుడ ముద్దలు ఎవరైతే తీసుకున్నారో చాలా మందికి స్వామివారి దయ వలన సంతానం అయింది. అలా సంతానం అయినందుకు చాలా మంది వచ్చి వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఇలాంటి ప్రత్యేకతల యొక్క ఆలయం ఆ బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద.